మంచిర్యాల జిల్లా నుంచి వచ్చినాం. శ్రీరాంపూర్లో మేము వర్క్ చేస్తాం. హాస్పిటల్లో కూడా మేము చేస్తాం. హాస్పిటల్లో చేస్తాం, అన్నిట్లో చేస్తాం. కానీ కరోనా టైంలో ఒక్కరోజు కూడా వచ్చి మాతో మాట్లాడలే. మేము ఆ కరోనా టైంలో మేము బెల్లంపల్లిలో ఉన్నాం. అదే 14 రోజులు ఉన్నాం. 14 రోజులు ఒక్కరోజు వచ్చి ఇట్లా చూడలే. మా మాస్టర్లు కూడా వేయలే. కరోనా టైంలో ఒక మాస్టర్ వేయలే, మమ్మల్ని చూడడానికి కూడా రాలే. అయినా కానీ మాకు అదే జీతం పెంచుతానని అన్నారు. ఒక్కసారి కూడా మా జీతం గురించి మాట్లాడలే. మా కరోనా టైంలో కూడా మాకు పట్టించుకోలే. ఈ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు అనుకుంటే ఈయన కూడా అసలు అత్తలేడు. మాకు అదే పర్మనెంట్ వాళ్ళు చేస్తేనే వాళ్ళకు లాభాలు పెరుగుతున్నాయా? మేము కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తే కదా లాభాలు పెరిగేది. కానీ మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? మేము కూడా కష్టపడుతున్నాం కదా. వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు ఎంతైతే చేస్తారో గవర్నమెంట్ మేము కాంట్రాక్ట్ వాళ్ళు కూడా అట్లనే చేస్తాను. ప్రతి పనిలో బాయిలలో కూడా దిగుతారు మా వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు. ప్రతి మైండ్లో కూడా మా కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తారు. దానివల్ల లాభాలు వస్తున్నాయి. కానీ పర్మనెంట్ వాళ్ళు చేస్తే లాభాలు వస్తలేవు. మేము కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తేనే లాభాలు వస్తున్నాయి. కానీ మమ్మల్ని కూడా పట్టించుకోవాలి. మా జీతాలు కూడా పెంచాలి. మాకు అదే మాస్టర్లు కూడా పండుగ మాస్టర్లు మాకు లేనేలేవు. పర్మనెంట్ వాళ్ళకి ఇస్తారు కదా, దాన్ని మాకు కూడా ఇస్తే ఏమవుతుంది? మేము కూడా పని చేస్తున్నాం కదా. మేము పని చేయకుండా ఉండలేము కదా. మాకు జీతాలు పెంచాలి. ఈ సింగరేణి ప్రభుత్వాన్ని మేము సింగరేణిలో మేము ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం. కానీ ఒక్కసారి కూడా పర్మనెంట్ చేసుడైతే లేదు. అసలు జీతాలైనా పెంచుతలేరు. హాస్పిటల్ సర్వీస్ అసలే లేదు. మా పిల్లలకి ఎక్కడ చూపెట్టుకుంటాం? ఎన్నికలప్పుడు మీకు ఏమేమి హామీలు ఇచ్చారమ్మా? ఎన్నికలప్పుడు ఏమన్నారంటే మీకు ఓటు హక్కుల గురించి కూడా మాట్లాడారు. సింగరేణిలో మాకు ఓటు హక్కులు కావాలని అన్నాం. అంటే సరేమో మాట్లాడతామని అన్నారు. దాని గురించి మాట్లాడలే. మళ్ళీ జీతాల గురించి కూడా మేము జీతాల గురించి పెంచుతాం, మీకు సమాన వేతనానికి సమానం జీతం అన్నారు. అది చేయలే. మళ్ళీ మా కోటర్స్ కూడా ఇప్పిస్తారన్నారు. ఆ కోటర్స్ కూడా మేము ఇంతవరకు చెప్పలేదు. ఎన్నో హామీలు వచ్చిర్రు. మా ఓట్ల ముందు అక్కారు. అది మేము మీకు చేస్తామమ్మా, ఇప్పుడు మమ్మల్ని నమ్మండి అంటారు. వాళ్ళు కూడా అట్లనే చేసిపోతారు. ఇప్పటికైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.